అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మా రూమ్ టూర్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రూమ్ అయితే చాలా చిన్నది. అయితే బాగా మనం నీట్గా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. తర్వాత వచ్చేసి మనకు ఫుడ్ కుకింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. కుకింగ్ చేసే ముందు కొద్దిగా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో మిస్ కాకుండా పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా రూమ్ ముందర పక్క వచ్చేసి ఒక చెట్టు కనపడుతుంది కదా, అది వచ్చేసి ఖర్జూర చెట్టు అయితే కాదు, ఊరికే షోకేస్ చెట్టు అనమాట. ఇంటి ముందర ఇలా వేసుకున్నారు సౌదీ వాళ్ళు. డోర్లు అయితే ఇనుప డోర్లే ఫ్రెండ్స్, చాలా బలంగా ఉంటుంది. ఈ రూమ్ డోర్ వచ్చేసి చాలా పెద్దది, దాదాపుగా చాలా మందంగా ఉంది. రూమ్ లోపలికి వస్తే ఒక బెడ్, ఒక ఏసీ, అక్కడక్కడ మేకులు కొట్టేసి ఉన్నారు, ఏమన్నా బ్యాగులు కానీ ఇలాంటివి షర్ట్లు కానీ తగిలించుకోవడానికి. ఇటు పక్క చిన్నది ఫ్రిడ్జ్, రూమ్ ఎంత సైజు ఉందో ఆ సైజుకు తగ్గట్టుగా ఫ్రిడ్జ్. రూమ్ లోపల మొత్తం వైట్ కలర్తోనే గోడలకు పెయింట్ వేసారు. మొత్తం ఒకటి బాత్రూమ్, అటుపక్క లోపల బాత్రూమ్ ఉంది, ఇటుపక్క వచ్చేసి కిచెన్ అనమాట. ఇక్కడే కిచెన్ రూము, ఇక్కడే బెడ్రూము, ఇదే హాలు. ఇంక మొత్తం ఒకటే రూమ్లోనే మనం ఆ ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది. మన ఇండియాలో అయితే ఏ రూమ్లో కావాలంటే ఆ రూమ్లో సామాన్లన్నీ సెట్ చేసుకుంటాము, కానీ ఇక్కడ ఇలా లేదు. అక్కడ పైన కనపడుతుంది కదా, అది వచ్చేసి డోర్ పైన అట్టాబండ మాదిరి, ఏమన్నా మనం వస్తువులు కానీ బ్యాగులు కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్కి వచ్చిన ఒకటి అట్టా పెట్టె మాత్రం పైన వేసేసాను, తర్వాత నా బ్యాగ్ వేసేసాను. డ్రై ఫ్రూట్ అజువా ఖర్జూరు హెల్త్కి చాలా మంచిదండి. ఇది వచ్చేసి రోజు ఒక 4 ఉదయం పూట తినేసి డ్యూటీకి వెళ్ళిపోతాను నేను. డ్రై వాళ్ళకి వచ్చేసి సింగిల్ రూమ్ ఇస్తారు సౌదీ వాళ్ళు, పెద్ద రూమ్ అయితే ఇవ్వరు. ఎవరికో 110 మందికి దొరుకుతుంది ఆ లక్కు. నాకైతే చిన్న రూమే దొరికింది. ఇండ్లు అయితే చాలా మంచిది, మా కపిల్ వాళ్ళు చాలా మంచోళ్ళు. రూమ్ అయితే ఇలా ఉంటుంది చూడండి, సింగిల్ రూము. ఇది ఎదురుగా కనపడేది వచ్చేసి డోర్ ఫ్రెండ్స్. ఆ డోర్ ఎనిగి పక్క బాత్రూమ్ ఉంది, పక్కనే సింకు, ఇంకా పైన వచ్చేసి వంట చేసుకునే వస్తువులు, కింది పక్క గ్యాస్ పొయ్యి, గ్యాస్ సిలిండరు, ఇంకా దాని కింద కొన్ని వస్తువులు పెట్టుకున్నా. ఇలా ఉంటుంది, అన్నీ ఇరుకుగా వస్తువులు పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట. పైన టేబుల్ పైన కనపడే వస్తువులు మొత్తము మనకు వంటకు కావాల్సిన పౌడర్స్ అన్నీ. ఈ లిస్ట్ అనేది నేను వంట చేసేటప్పుడు ఆ లిస్టులో చూసి ఎలా చేయాలనేది చూసి చేస్తానన్నమాట. మనకు మిర్చి పౌడరు, హల్దీ, ధనియాల పౌడరు, ఇవన్నీ రకరకాల వంటకు కావాల్సిన వస్తువులన్నీ పైనే ఉంటాయి. బాత్రూమ్ కావాల్సినవి బాత్రూమ్కు దగ్గరలో పెట్టుకుంటాను, షాంపూ, పేస్టు, బ్రష్. వంటకు కావాల్సినవి ఆ కిచెన్కు దగ్గరలో పెట్టుకుంటాను. ఒకటే రూమ్లో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సౌదీ వాళ్ళు వచ్చేసి డ్రైవర్లకు పెద్ద రూమ్ ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొచ్చుకొని రూమ్లో కూర్చొని మాటలు చెప్పుకుంటా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, డ్యూటీలు చేయరని వాళ్ళ ఫీలింగ్ అనమాట. అందుకోసమే సింగిల్ రూమే ఇస్తారు సౌదీ వాళ్ళు ప్రతి ఒక్క డ్రైవర్కు. నేనైతే రైస్ అయితే క్లీన్గా కడిగేసి ఒక బౌల్లో వేసి పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత నేనైతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ చాలా చిన్నది. ఆ చిన్న ఫ్రిడ్జ్లో ఏమేమి వస్తువులు పెట్టచ్చో చూడండి. టమాటా పళ్ళు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, యాపిళ్ళు, దానిమ్మ పండ్లు, మన చికెను, మటను అవి కూడా చాలా పెట్టుకోవచ్చు దీంట్లో. డ్రైవర్లకు ఫ్రిడ్జు, రూమ్ హీటరు, ఏసీ, రూము, ఏమేమి వస్తువులు, గ్యాస్ పొయ్యి కానీ, గ్యాస్ కానీ మొత్తం కపిల్ వాళ్ళే రెఫర్ చేస్తారు. మా కపిల్ నా కారు క్లీన్ చేయడానికి నేను వచ్చేసి ఈ కార్ షాంపూ వాడతాను ఫ్రెండ్స్. మొత్తానికి వచ్చేసి ఇది 2400 ఆ మధ్యలో డబ్బులు పడతాయి, మన ఇండియా డబ్బులు. చూడండి, ఇది వచ్చేసి టిప్పుకు ఒక 100 ml యూజ్ చేస్తాను. పక్కన నా బట్టలు ఉతకడానికి మన సర్ఫ్ లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్తో వాషింగ్ మిషన్లో వేసేసి క్లీన్ చేసేస్తాను. తర్వాత బట్టలు ఉతికిన తర్వాత గుమగుమలాడే సువాసన వెదజల్లేదానికి మన కంఫర్ట్ మీ అందరికీ తెలిసిందే, ఇది కూడా యూజ్ చేస్తాను. కంఫర్ట్ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ నా డబ్బులతో నేను కొన్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. పైన గ్రీజరు, చలికాలంలో వేడి వాటర్ రావడానికి. ఇటు పక్క మొత్తం మనకు కిచెన్ రూమ్, అదే ఒకటే రూమ్లోనే కిచెన్ అనమాట. వంట స్టార్ట్ చేసేటప్పుడు వచ్చేసి ఈ విధంగా నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. మసాలా ఐటమ్స్ అన్నీ, అల్లం పేస్టు, హల్దీ, మిర్చి పౌడరు, ధనియాల పొడి, కొత్తిమీర, ఆనియను, టమాటా, ఇంకా మటన్ బాగా క్లీన్ చేసేసి మటన్ క్లీన్గా పెట్టాను ఒక బౌల్లో వేసి. 1/2 కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకైతే ఒకరోజు సరిపోద్ది. మధ్యాహ్నము, నైటు, మళ్ళీ మరుసటి రోజు ఉదయం టిఫిన్కి కూడా వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తిన్నంత తిని.
ఈ గ్యాస్ పొయ్యి మీద కనపడుతుంది కదా 7 లీటర్ పెద్దది కుక్కర్ ఫ్రెండ్స్. ఈ 7 లీటర్ కుక్కర్‌లో ఈ హాఫ్ కేజీ మటన్ వేస్తే చాలా తక్కువగా కనపడింది నాకైతే మటను. ఏందిరా ఇంత తక్కువ వచ్చింది, ఇది హాఫ్ కిలో ఉందా, కాల్ కిలో ఉందా అని డౌట్ వచ్చింది నాకే. ఇది వచ్చేసి హాఫ్ కిలో అయితే ఉంది. బాగా కడిగేసి ఇంకా మనం వంట స్టార్ట్ చేయడానికి కుక్కర్‌లో వేశాను. ఇంకా దీనికి కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేశాను. ఇక వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. 1, 2, 3 లెట్స్ గో వంట స్టార్ట్. ఇది ఇంక పొయ్యి ముట్టించేసి పెట్టేసాను. కుక్కరు స్టార్ట్. మటన్ అయితే ఉడుకుతూ ఉంది. మొత్తం 10 నిమిషాల తర్వాత చూశాను. అయితే బౌల్ అయితే అయింది. ఎందుకంటే నేను మధ్య మధ్యలో ఇట్లా తీసి చూస్తాను. అదే ఒక అలవాటు అయిపోయింది నాకు. లేడీస్ వంట చేసినట్టుగా నాకైతే రాదు. కొన్ని వీడియోస్‌లలో చూసి వంట అయితే నేనైతే నేర్చుకున్నాను బాగా. అన్నం అయితే వండడం అయితే బాగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్‌లో అయితే చాలా ఇబ్బంది పడేవాడిని. ఇంక మెల్లిమెల్లిగా అన్నం వండడం బాగా నేర్చుకున్నాను. వాటరు, సాల్ట్ ఇవన్నీ కరెక్ట్‌గా వేసి వండుకుంటాను డైలీ. రైస్ అయితే కంప్లీటు. నెక్స్ట్ మటన్ కూడా కంప్లీట్ పూర్తిగా నీట్‌గా క్లీన్‌గా కడిగేసి మసాలాలన్నీ కరెక్ట్‌గా, సాల్ట్ కరెక్ట్‌గా వేసి వండాను. బాగుంది ఫ్రెండ్స్. మటన్ అయితే హాఫ్ కిలో తీసుకున్నా, సరిపోతుంది నాకు. వన్ డే మొత్తం వచ్చేస్తుంది. ఇంకా స్టార్ట్ తినేద్దాం. రైసు, మటను ప్లస్ ఆనియన్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనము, సండే స్పెషల్. వైట్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. అందరూ బిర్యానీలు అవి ఇవి తింటారు. వైట్ రైస్ నాకు రసం, సాంబార్ ఇలాంటివి అయితే చాలా ఇష్టం. ఈరోజు అయితే పూర్తిగా వీడియో కంప్లీట్ నా రూమ్ది అయిపోయింది. కంప్లీట్గా రూమ్ వీడియో చేసేటప్పుడే వీడియో చేస్తున్నా ఒక పక్క వచ్చేసి రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నా. మొత్తం వాటర్ కొట్టి సర్ఫ్ అది లిక్విడ్ వేసి మొత్తం క్లీన్ చేశా. చాలా చాలా థ్యాంక్స్ పూర్తి వీడియో చూసినందుకు. ఇలాగే మీ సపోర్టు ఎప్పటికీ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్లో ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ నేను చేస్తాను. త్వరలో అవి కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్.